ఈటెల వర్సెస్ తుమ్మల. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న తరుణంలో మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈటెల వాంగ్మూలం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ప్రకారమే జరిగాయని, 3 బ్యారేజీలు నిర్మించాలని ఆ ఉపసంఘం సూచించిందని ఆయన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఇక తుమ్మల కౌంటర్, ఈటెల చెప్పినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం 3 బ్యారేజీలను సిఫార్సు చేయలేదని, ఉపసంఘం నివేదిక రాకముందే నిర్ణయాలు తీసుకున్నారని, కేబినెట్ అనుమతి లేకుండానే పనులు మొదలయ్యాయని, అవసరమైతే తానే కమిషన్ కు లేఖ రాస్తానంటూ ఆయన స్పందించారు. ఇక రాజకీయ నేపథ్యం ప్రకారం ఈటెల ప్రస్తుతం బీజేపీ ఎంపీ, తుమ్మల కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. ఇద్దరు బీఆర్ఎస్ లో ముఖ్యమైన నేతలుగా పనిచేసినప్పటికీ ఇప్పుడు వేర్వేరు పార్టీలో పనిచేస్తున్నారు. ఈ వివాదంలో ఎవరు నిజం చెబుతున్నారు అన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా ఈటెల వాంగ్మూలం ప్రకారం కేసీఆర్ ను రక్షించేలా, తుమ్మల వ్యాఖ్యలు అనుమానాలు పెంచేలా ఉన్నాయి. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అసలు బాధ్యత ఎవరిదో కమిషన్ విచారణలో తేలనుంది.